హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కథ 'నా ప్రాణమా' పార్ట్ 33. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. ఇక కథలోకి వెళ్దామా? షాన్వి బాయ్ ఫ్రెండా? గర్ల్ ఫ్రెండా? సీరియస్‌గా అడుగుతాడు అభి. అది అది ఏం చెప్పాలో అర్థం కాక షాన్వి నసుకుతూ ఉంటే చెప్పు అని సింహం గర్జించినట్టు గట్టిగా అరిచాడు అభి. షాన్వి దెబ్బకు భయపడి బాయ్ ఫ్రెండ్‌తో అని చిన్నగా చెప్తుంది. బాయ్ ఫ్రెండ్ అయితే మాత్రం అలా రోడ్ మీద హగ్ చేసుకుంటారా? చూడ్డానికి ఎంత చెండాలంగా ఉంది. నా తలకాయ తీసేసినంత పనయింది కోపంగా చెప్తాడు అభి. నాకు చెప్తే మీకు మ్యారేజ్ చేశాను కదా అత్తయ్య మామయ్యలతో మాట్లాడి అని అభి అంటుంటే, సారీ బావా, తను నా కాలేజ్ మేట్, చాలా రోజులు అయ్యేసరికి అలా సడన్గా వచ్చి హగ్ చేసుకున్నాడు. ఐఎమ్ రియల్లీ సారీ బావా, మళ్ళీ ఎప్పుడు ఇలా జరగదు అని పశ్చాత్తాపం కూడిన నటనతో యాక్టింగ్ చేస్తుంది. మీరిద్దరూ లవ్లో ఉన్నారా? లేదు బావా, వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్ అంతే. సరే, నువ్వెవరినైనా లవ్ చేస్తున్నావా? అదే అభి అలా అడగగానే ఒక్కసారిగా గతుక్కుమంది షాన్వి. లేదు బావా అని తడబడుతూ చెబుతోంది షాన్వి. సరే వెళ్ళు. ఓకే బావా అని సైడ్ స్మైల్ ఇస్తూ ముఖానికి ఉన్న చెమటలన్నీ తూర్చుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. అభి కూడా గదిలోకి వెళ్ళిపోతాడు. ఏమైందండి అంత కోపంగా ఉన్నారు అని అక్షర అడుగుతుంటే, సైలెంట్గా పడుకోలేదో నా చేతుల్లో నీకు ఉంటుంది అని అభి అంటుంటే, వద్దండి అభి గారు, నేను పడుకుంటాను అని అక్షర చెప్పి కళ్ళు మూసుకొని దుప్పటి మొత్తం మీద కప్పుకుంటుంది. అక్షర అలా చేస్తుంటే అభికి అంత కోపంలో కూడా అభి పెదవుల మీద చిన్న చిరునవ్వు వస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ అభి ఆఫీస్కు రమ్మన్నాడని అక్షర ఎర్లీగా లేచి ఇంట్లో పని అంతా చేసి దేవుడికి దీపం పెట్టి టిఫిన్ లంచ్ అన్నీ ప్రిపేర్ చేస్తుంటే, ఏంటమ్మా అక్షర, లంచ్ కూడా అప్పుడే ప్రిపేర్ చేస్తున్నాం? లోపలికి వస్తూ అడుగుతుంది జానకమ్మ. ఏమీ లేదు అత్తయ్య గారు, ఈరోజు నుండి మీ అబ్బాయి నన్ను ఆఫీస్కి రమ్మన్నాడు. ఎందుకమ్మా? ఏమో నాకు తెలియదు అత్తయ్య, ఆయన రమ్మన్నాడు. నేను ఓకే సరే వస్తున్నాను అని చెప్పి వంటల్లోనే మునిగిపోతుంది. వీడు అక్షరాన్ని వదిలిపెట్టి కొద్దిసేపు కూడా ఉండలేకపోతున్నాడు అని మనసులోనే తెగ నవ్వుకుంటుంది జానకమ్మ. అక్షర వంట చేస్తుంటే రత్నాలు తనకు సహాయం చేస్తుంటుంది. అమ్మా అక్షర, నాకు కొంచెం కాఫీ పెట్టియమ్మా. సరే అత్తయ్య, మీరు వెళ్ళి కూర్చోండి, నేను తీసుకొస్తాను అని జానకమ్మకు చెబుతుంది అక్షర. అక్షర అలా చెప్పగానే జానకమ్మ వెళ్ళిపోతుంది. నువ్వెందుకు అక్షర, నేను చేస్తాను అని రత్నాలు అంటుంటే, పర్వాలేదక్క, నేనే నా చేత్తోటి చేసి తీసుకువెళ్ళి అత్తయ్య గారికి ఇస్తాను. సరే నీ ఇష్టం అని అంటుంది రత్నాలు. కాఫీ ప్రిపేర్ చేసి జానకమ్మకు ఇస్తుంటే అప్పుడే అభి వస్తాడు. అక్షర ఫాస్ట్గా కిచెన్లోకి వెళ్ళి అభి కోసం కూడా కాఫీ ప్రిపేర్ చేసుకొని వస్తుంది. అక్షర చేతిలోని కాఫీ అందుకొని అక్షర ముఖం వైపు కూడా చూడకుండానే వాళ్ళ అమ్మ పక్కన ఉందని అభి చాలా సాఫ్ట్గా, అక్షర త్వరగా పని కంప్లీట్ చేసుకో, ఆఫీస్కి వెళ్దాం. సరే అభి గారు అని ఫాస్ట్గా కిచెన్లోకి వెళ్ళి, అక్క ఆ టిఫిన్ మొత్తం డైనింగ్ టేబుల్ మీద సర్ది నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను. సరే వెళ్ళు అక్షర, నేను నీట్గా సర్ది పెడతాను అని రత్నాలు చెప్పగానే అక్షర అక్కడి నుండి పరిగెత్తినట్లుగా నడుస్తూ పైకి గబగబా వెళ్తుంటే, ఏంటమ్మా అక్షర అలా పరిగెడుతున్నావు, నెమ్మదిగా వెళ్ళు, కింద పడతావు అని జానకమ్మ అంటే, సరే అత్తయ్య అని చెప్పి అక్షర లోపలికి వెళ్ళిపోతుంది. అక్షర లోపలికి వెళ్ళేసరికి అభి అప్పుడే బాత్రూంలో నుండి స్నానం చేసి బయటికి వస్తాడు.
అక్షర ఫాస్ట్‌గా కబోర్డ్ దగ్గరికి వెళ్ళి ఒక టవల్ తీసుకువచ్చి అభి తల తుడుస్తుంది. తర్వాత ఇంకొక కబోర్డ్ దగ్గరికి వెళ్ళి అభి బట్టలు, ప్యాంట్ షర్ట్ తీసి అభి చేతికి ఇస్తుంది. అక్షర ఇయ్యగానే అభి డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్ళి డ్రెస్ వేసుకొని వస్తాడు. అక్షర అభి దగ్గరికి వెళ్ళి అతని షర్ట్ బటన్స్ పెట్టేసి షూ కబోర్డ్ దగ్గరికి వెళ్ళి షూ తెచ్చి అభి బెడ్ మీద కూర్చోగానే అతని కాళ్ళకి వేస్తుంది. అభి గారు టైం అవుతుంది, నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను అని చెప్పి ఫాస్ట్‌గా ర్యాక్ దగ్గరికి వెళ్ళి ఒక డ్రెస్ తీసుకొని బాత్రూంలోకి దూరుతుంది. ఒక 5 నిమిషాల్లోనే ఫాస్ట్‌గా స్నానం చేసి అభి వెళ్ళాడు అనుకొని టవల్ చుట్టుకొని బయటికి వస్తుంది. ఇక్కడ అభి ఏవేవో తన ఫైల్స్ అన్నీ బ్యాగ్‌లో పెట్టుకుంటుంటే అప్పుడే బాత్రూమ్ డోర్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ కాగానే అనుకోకుండానే అతని కళ్ళు అటువైపుకు తిరిగాయి. అభి స్టన్ అయి అలానే చూస్తూ కనురెప్ప కూడా వేయడం మర్చిపోయాడు. అక్షర ఒంటి మీద ఉన్న నీటి బిందువులు ముత్యాల్లా మెరుస్తుంటే అభి అడుగులు అక్షర వైపుకు మళ్ళాయి. అభి వస్తుంటే అక్షర గుండెల్లో దడపుడుతుంటే అక్షర ఫాస్ట్‌గా డ్రెస్సింగ్ రూమ్ వైపు పరిగెడుతుంటే అడుగు ముందుకు వేయలేకపోతుంది. ఎందుకంటే మన అభి అక్షర చెయ్యి పట్టుకున్నాడుగా, ఇక ఎలా వెళుతుంది? అభి అక్షర చెయ్యి పట్టి లాగగానే అక్షర వచ్చి అభి గుండెల మీద పడుతుంది. ఉన్నట్టుండి అభి చెయ్యి అక్షర నడుము మీదకు వెళ్ళి నాట్యం చేస్తుంటే అప్పుడే అక్షర మెడ మీద వెచ్చటి ఊపిరి తగులుతుంది. అతడి మీసాలతో అక్షరకు చెక్కల గింతలు పెడుతుంటే అభిని గట్టిగా హత్తుకుంటుంది. ఆమెను ఇంకా దగ్గరికి లాక్కొని ఆమె చెర్రి పళ్ళ లాంటి పెదాలను అతడి నాలుకతో టచ్ చేస్తూ ఉంటే అక్షర ఒంట్లో జివ్వుమంటుంది. మెల్లగా అతడి పెదాలను అక్షర మెడ మీద తాకగానే అనుకోకుండానే చిన్నగా ఊ అని మూలుగుతుంది. మెడ మీది నుంచి అక్షర పెదాలను అందుకొని ఆ ముద్దులోని మధురామృతాన్ని ఆస్వాదిస్తూనే అతని చేతులతో అక్షర బాడీ మొత్తం ఎక్కడెక్కడో టచ్ చేస్తుంటాడు. అక్షరకు స్వర్గం తలపిస్తుంది. అలా ఒక 10 నిమిషాలు గాఢంగా కిస్ చేసి బెడ్ దగ్గరికి వెళ్తుంటే అప్పుడే డోర్ ఓపెన్ అవుతుంది. డోర్ శబ్దం విన్న అక్షర అభిని వెనక్కి తోసేసి ఫాస్ట్‌గా డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళుతుంది. అభి కోపంగా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ శాన్వి నిలబడి ఉంటుంది. పిచ్చ కోపంతో ఆమె దగ్గరికి వెళ్ళి భార్యాభర్తలు ఉండే రూమ్‌లోకి డోర్ నాక్ చేసి రావాలన్న కామన్ సెన్స్ లేదా నీకు? అని కోపంగా అడుగుతాడు అభి. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. ఈ కథ మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోను హైప్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ.